గురించి మాట్లాడుతుంటే సభాధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షులు సిల్వరు తేజస్వరరావు గారికి, అలాగే జిల్లా శాసనసభ్యులు శ్రీ ఈశ్వరరావు గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరూ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ విద్యార్థులు ఈ సంస్థకు చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాశిస్తులు. ఈరోజు ఇంటెలెక్చువల్తో సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిన తర్వాత మన దేశానికి ఏ రకంగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అనే ఆలోచనతో ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అటువంటి ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల కాలం పాటు పనిచేయడం అంటే అది ఒక సాధారణమైన విషయమే కాదు. ఎందుకంటే నియంతృత్వధారుల్లో కొంతమంది దేశాధ్యక్షులుగా శాశ్వతంగా చట్టాలు రూపొందించుకున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఒక ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు మన దేశాన్ని పాలించడం అంటే నిజంగా అది ఒక గర్వకారణం. ప్రపంచంలోనే ఇది ఒక చరిత్ర అనేది చెప్పక తప్పదు. అటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం అంటే ఎంత బాగా అందరూ కూడా మన వైపు చూడడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశం అంటే ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ అంటే భారతదేశం అంటే మన దేశానికి ఒక బ్రాండ్ నరేంద్ర మోడీ గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రేపు యోగా దినోత్సవంగా అందరూ కూడా జరుపుకుంటున్నాం. అది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూఎన్లో గుర్తించడం జరిగిందంటే దానికి ప్రధాన కారణం మన నరేంద్ర మోడీ గారే. ఎందుకంటే భారతదేశం తరగా ఒక ముఖ్యమైన అంశాన్ని ఈరోజు యోగాతో మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చు అనే ఆలోచనతో అది అందరికీ తెలియజేసి ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఈరోజు యోగాను అవలంబించే పాటించే పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకు ముఖ్యమైన విషయం అంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు అది పారిశ్రామికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యవసాయపరంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆ దేశం అన్ని విధాలా ఒత్తిడి పొందుతుంది, ఒక మంచి ఉన్నతమైన మార్గంలో అది నడవడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఈరోజు అనేక విద్యా సంస్థలను నవలంపూర్ ప్రాంతాల్లో కూడా ఆయన స్థాపించడం జరిగింది. అనేక యూనివర్సిటీస్ స్థాపించడం జరిగింది. అలాగే సాంకేతిక పరంగా చూసుకుంటే అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్పేస్ ఇండస్ట్రీ కూడా ఆయన చాలా బాగా అనేక రంగాల్లో అంటే మొత్తం మన ప్రపంచంలో ఉన్న 4-5 దేశాలు సరసన మన భారతదేశాన్ని కూడా ఆయన నిల్చుని పెట్టడం జరిగింది. ఇదంతా నరేంద్ర మోడీ యొక్క ఘనత. అంటే ఆయనకి ఇంకేమీ అక్కర్లేదు, దేశం యొక్క అభివృద్ధి ముఖ్యం, దేశం యొక్క సంక్షేమం ముఖ్యం. ఎందుకంటే ఆ రకంగా ఎప్పుడైతే అంకితభావంతో ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేయడం జరుగుతుందో అటువంటి వ్యక్తికి దేశంలో కానీ మరెక్కడ కానీ తప్పనిసరిగా ఒక గుర్తింపు వస్తున్నది వాస్తవం. కాబట్టి ఈరోజు ఆయన మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా నిల్చుంటున్నాడంటే నిజంగా ఆయన తన డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్ అనేది ఇక్కడ మనందరం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు భారతదేశానికి 12 సంవత్సరాలు కూడా ప్రధానిగా పనిచేయకపోకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలో ఆయనే ప్రధానంగా బాగుంటుంది అన్న ఒక ఆలోచనని మన అందరిలో కూడా ఆయన తీసుకురావడం. ఎందుకంటే అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఒక నాయకుడిగా ఉండడం మనందరం ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. అంచేత మన ఆర్థిక శక్తి కూడా ఆయన యొక్క సమక్షంలోనే, ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈరోజు 3వ లేదా 4వ దేశంగా అవతరించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న ఈ 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ప్రపంచంలో రాబోయే రోజుల్లో అగ్రగామి దేశంలో కూడా రావడానికి అవకాశం ఉంది అనేది వాస్తవం.
అంచేత వికసిత్ భారత్ 1920-47 తయారు చేయడం ఆలోచనతో ఆయన ఈ రకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. తప్పనిసరిగా ఆయన యొక్క ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన భారతీయులుగా మనం ఉండడం మన యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఈరోజు అటువంటి వ్యక్తి తప్పనిసరిగా భారతదేశానికి నాయకత్వం కావాలి. అటువంటి వ్యక్తి యొక్క నాయకత్వంలోని భారతదేశం అన్ని విధాలు అభివృద్ధి చెందుతుందనేది మనం అందరూ కూడా భావించి ఆయనకి మరొకసారి మన అందరితో మా వ్యక్తిగత సందర్భంలో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా యొక్క ధన్యవాదాలు.